హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విచీస్ వరల్డ్. ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్తో గులాబ్ జామున్స్ చేస్తే విరిగిపోతూ ఉంటాయని చాలామంది అంటూ ఉంటారు. అయితే అలా విరిగిపోకుండా పర్ఫెక్ట్గా జ్యూసీగా సాఫ్ట్గా రావాలంటే నేను చెప్పి చిన్ని చిన్ని టిప్స్ ఫాలో అవుతూ చేయండి. డెఫినెట్గా చాలా సాఫ్ట్గా వస్తాయండి. లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. ఫస్ట్ షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాము. దీనికి మెజర్మెంట్స్ షుగర్, వాటర్ ఇవన్నీ కూడా ఎంత తీసుకోవాలి ఏంటి అనేది ప్యాక్ పైన రాసి ఉంటుందండి. దాన్ని బట్టి తీసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలండి, షుగర్ అంతా బాగా కరిగేలాగా. మెజర్మెంట్స్ అయితే ఈక్వల్గానే ఉంటాయండి. షుగర్, వాటర్ రెండు సేమ్ తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఇలా ఒక 5 to 7 minutes బాయిల్ అవ్వనిచ్చేసి ఆ తర్వాత ఇలాచీ పౌడర్ యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన ఉంచేయండి. ఇప్పుడు ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ని ఒక గిన్నెలోకి తీసుకొని కలుపుకోవాలండి. దీన్ని గట్టిగా పిసికినట్టుగా కలపకూడదు, చాలా సాఫ్ట్గా కలపాలి. పిండి స్మూత్గా సాఫ్ట్గా రావాలి. అలానే ఉండలు చేసేటప్పుడు కూడా సాఫ్ట్గా చేయాలి. పిండిని ఎంత సాఫ్ట్గా కలిపితే జామున్స్ విరిగిపోకుండా అంత సాఫ్ట్గా వస్తాయండి. ఈ మిక్స్లో కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి సాఫ్ట్గా వచ్చేలాగా. ఇలా కొంచెం కలిపిన తర్వాత దీనిలో నెయ్యి యాడ్ చేసుకోవాలండి. దీన్ని ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత అరచేతులకి నెయ్యి రాసుకుని పిండిని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. అయితే ఈ ఉండలు చేసేటప్పుడే చాలా కేర్ఫుల్గా చేయాలండి. ఉండలు చేసేటప్పుడు కనుక చిన్న క్రాక్ వచ్చినా సరే మనకి ఫ్రై చేసేటప్పుడు పెద్ద క్రాక్స్ వచ్చేస్తాయి. సో క్రాక్స్ రాకుండా కొంచెం ఎక్కువసేపు రోల్ చేయండి. రోల్స్ చేస్తున్నప్పుడు అరచేతుల మధ్యలో పిండి పెట్టుకొని సాఫ్ట్గా ప్రెస్ చేసినట్టుగా రోల్ చేయాలండి. అలా ప్రెస్ చేసినట్టుగా రోల్ చేయడం వల్ల ఏమవుతుందంటే క్రాక్స్ రాకుండా ఉంటాయి. ఈ టెక్నిక్ కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందండి. అవసరం అనుకుంటే చేతికి నెయ్యి ఇంకొంచెం రాసుకుంటూ చేయొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంత చిన్న క్రాక్. ఈ క్రాక్ కూడా మనకి ఫ్రై చేసేటప్పుడు పెద్దదైపోతుందండి. సో మళ్ళీ రోల్ చేసుకోవాలి. ఇలా అన్నీ చేయడం అయిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు హై ఫ్లేమ్ పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ తగ్గించుకోవాలి, సిమ్లో పెట్టేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే మొత్తం మాడిపోతాయండి, లోపల కుక్ అవ్వదు. అలా కాకుండా సిమ్లో పెట్టి చేయడం వల్ల ఏంటంటే స్లోగా లోపల కూడా కుక్ అవుతుంది. అన్ని వైపులా సమానంగా కాలేలా ఇలా తిరిగేస్తూ కలుపుకుంటూ ఉండాలండి. చూస్తున్నారు కదండి, పగుళ్ళు వస్తే ఈ పాటికి వచ్చేసి ఉండేవి. పగుళ్ళు రాలేదు, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి. తీసి కొంచెం సేపు పక్కన ఉంచాలి. ఒక 5 to 10 minutes పక్కన ఉంచండి. ఆ తర్వాత షుగర్ సిరప్లో యాడ్ చేసేయండి. ఇలా ఒక 30 minutes వదిలేస్తే జామున్స్ షుగర్ సిరప్ని పీల్చుకుంటాయి. ఇవి 2-3 days వరకు బయట బాగానే ఉంటాయండి, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. సిరప్ని బాగా అబ్జర్వ్ చేసుకున్నా కూడా ఇవి విరగకుండా ఇలానే ఉంటాయండి. అంతే అండి, చాలా సింపుల్గా విరగకుండా వచ్చే సాఫ్ట్ అండ్ జ్యూసీ గులాబ్ జామున్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆ బెల్ బటన్ యాక్టివేట్ చేయడం వల్ల మన ఛానల్లో లేటెస్ట్గా అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు.